Hello everyone, this is Rambabu Amla. Welcome to Success Area TV channel. 9th class biological science లో మనకి బయోజియోకెమికల్ సైకిల్స్ జీవభౌగోళిక రసాయన వలయాలు బయోజియోకెమికల్ సైకిల్స్ అనేటటువంటి చాప్టర్ మనకి తెలంగాణ బుక్లో ఉందండి. సో ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఇది జనరలైజేషన్కి సంబంధించినటువంటి చాప్టరు. దీంట్లో మనకి వివిధ రకాలైనటువంటి పొల్యూషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి చాప్టరు. ఎక్కువ మరి డిఎస్సికి టెట్కి కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి చాప్టరు. మనకి ఈ తెలంగాణలో ఉన్నటువంటి 9th క్లాస్ బయాలజీ బుక్లో మనకి దాదాపు 90% కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం 100% సిలబస్ని మనం కవర్ చేసాము. ఇంకా ఒక చాప్టర్ ఉంది, పొల్యూషన్ చాప్టర్ ఉంది, సాయిల్ పొల్యూషను. ఈ సాయిల్ పొల్యూషన్ అయిపోతే మనకి 9th కూడా కంప్లీట్ అయిపోయినట్టే, 10th కూడా కంప్లీట్ అయిపోయింది. 8th సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ కూడా మనకి దాదాపు కంప్లీట్ అయిపోయింది. 1-2 చాప్టర్లు ఉన్నాయి, ఫస్ట్ టు లాస్ట్ చాప్టర్. మిగిలినవన్నీ కూడా మనకి 8th, 9th, 10th పూర్తి స్థాయిలో మనకి మొత్తం లెసన్స్ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియనట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొత్తం డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి బిట్లు అనేవి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఓన్లీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెప్తున్నామండి. మీకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఖచ్చితంగా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలే ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇవి 100% యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ లేకుండా మనం నెక్స్ట్ ఈ చాప్టర్లోకి వెళ్దామండి. బయోజియోకెమికల్ సైకిల్స్ జీవభౌగోళిక రసాయన వలయాలు. మరి ఈ చాప్టర్ని తీసుకున్నట్లయితే మనకి ఈ చాప్టర్ మొత్తం కూడా కంప్లీట్ చేద్దామండి. ఇప్పుడు 1 గంట సమయంలోనే మీకు మొత్తం చాప్టర్ మొత్తం కూడా మెయిన్ కాన్సెప్ట్లు సంబంధించినటువంటివి అంతా కూడా మీకు ఎక్కడ ఎగ్జామ్లో బిట్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది అనేటటువంటి దాని గురించి అక్కడ మీకు అనాలిసిస్ చేస్తే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుందండి. ఏపీ తీసుకున్నట్టయితే ఏపీలో కూడా మరి సిలబస్ ఉందా లేదా అనేటటువంటిది మరి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇవన్నీ కూడా జనరలైజేషన్కి సంబంధించినటువంటి టాపిక్సే కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా బాగా 100% యూజ్ అవుతాయి. అన్నీ కూడా ఇది రెలవెంట్ టాపిక్సే కాబట్టి మనకి లేట్ లేకుండా మనం చూద్దామండి. జీవభౌగోళిక రసాయన వలయాలంటే మనకి ఇందులో పేర్లు కనిపిస్తుందండి. జీవ అంటే మొక్కల జంతువులకు సంబంధించింది, భౌగోళిక అంటే వాతావరణానికి సంబంధించింది, రసాయనాలు అంటే కెమికల్స్ అంటే కొన్ని రసాయన మూలకాలు అనేటటువంటివి జీవాంశాల నుంచి అంటే మొక్కలు జంతువుల నుంచి భౌగోళిక పరిసరాలైనటువంటి వాతావరణంలోకి వెళ్తాయి. మళ్ళీ ఆ వాతావరణం నుంచి మళ్ళీ భూమి మీదకి రావటం, భూమి మీద నుంచి మళ్ళీ మొక్కలు జంతువుల్లోకి రావటం, మళ్ళీ మొక్కల జంతువుల నుంచి మళ్ళీ వాతావరణంలోకి వెళ్ళటం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ కొన్ని రసాయన మూలకాలు అనేవి జీవాంశాల నుంచి పర్యావరణంలోకి వెళ్తాయి, మళ్ళీ ఆ పర్యావరణం నుంచి మళ్ళీ జీవరాశుల్లోకి వస్తూ ఉంటాయి. సో ఇది ఒక సైకిల్ రూపంలో రొటేట్ అవుతుంది. కొన్ని మూలకాలు అనేటటువంటివి మనం తీసుకున్నట్టయితే నైట్రోజన్ కానివ్వండి, లేకపోతే కార్బన్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, సో ఇలాంటి మూలకాలు, నీరు కానివ్వండి, ఇలాంటి మూలకాలన్నీ కూడా మనకి హైడ్రోజన్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఒక వలయం రూపంలో జీవ సంబంధమైనటువంటి అంశాలైనటువంటి మొక్కలు జంతువుల నుంచి నిర్జీవ పర్యావరణంలోకి వెళ్తాయి. మళ్ళీ ఆ నిర్జీవ పర్యావరణం నుంచి మళ్ళీ మొక్కలు జంతువుల్లోకి రావడం జరుగుతుంది. ఇది ఒక సైకిల్ రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని బయోజియోకెమికల్ సైకిల్స్ జీవభౌగోళిక రసాయన వలయాలు అంటున్నారండి. మరి ఇప్పుడు దీని గురించి చూద్దాం. అసలు ఇక్కడ ఇచ్చారు చూడండి. పర్యావరణం నుంచి జీవులకి, జీవుల నుంచి పర్యావరణానికి పోషకాలు అంటే కార్బన్ కానివ్వండి, నైట్రోజన్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ఓకే, తర్వాత నీరు కానివ్వండి, ఇవన్నీ ఒక నిర్దిష్టమైనటువంటి మార్గం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇలాంటి మార్గాన్ని బయోజియోకెమికల్ సైకిల్స్ లేకపోతే జీవభౌగోళిక రసాయన వలయాలు అంటారు. మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి, జీవభౌగోళిక రసాయన వలయాలని పేరు పెట్టి చూస్తే దాంట్లో మనకి జీవభౌగోళిక రసాయన భౌతిక మార్గాలు కనిపిస్తున్నాయి. అంటే జీవ సంబంధమైనటువంటి అంశాలు ఉంటాయి, నెక్స్ట్ భౌగోళిక సంబంధమైనటువంటి పర్యావరణం ఉంది, నెక్స్ట్ రసాయన పదార్థాలు లేదా భౌతిక పదార్థాలు అనేవి కనిపిస్తున్నాయి. సో ఇది ఒక సైకిల్ రూపంలో ఈ మూలకాలన్నీ కూడా ఒక వలయం రూపంలో రొటేట్ అవుతూ ఉంటాయి. దీన్ని జీవభౌగోళిక రసాయన వలయాలు అంటారు.
సో చూడండి మనకి మొత్తం కూడా ఈ పేజీలలో ఉన్నటువంటిది మొత్తం కూడా మనకి చాలా డ్రైగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఎక్కడ బిట్ అడగడానికి అవకాశం ఉంది అనేటటువంటిది ఇక్కడ మీరు ఇవి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ టెట్కి కానీ లేకపోతే డిఎస్సికి కానీ మనకి ఉన్నటువంటి మ్యాటర్ మొత్తం కూడా ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కడ చదవడానికి అవకాశం ఉంది, ఎక్కడ బిట్ అడగడానికి అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇవన్నీ మీకు 100% యూజ్ అవుతాయి. వీటిని ఫాలో అయినట్లయితే మీకు తక్కువ టైంలో రీజన్కి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు జీవభౌగోళిక రసాయన వలయంగా నీటిని భావించలేదు. అయినప్పటికీ కూడా ఇది కూడా ఒక రకమైనటువంటి నీరు కూడా ఒక బయోజియో కెమికల్ సైకిల్గా చెప్పవచ్చు. జీవభౌగోళిక రసాయన వలయంగా నీరును భావించలేకపోయినప్పటికీ కూడా అది కూడా ఒక రకమైనటువంటిదే. ఇక్కడ చూడండి నెక్స్ట్ మరి నీరు తీసుకున్నట్లయితే నీరు సార్వత్రిక ద్రావణి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూనివర్సల్ సాల్వెంట్ అంటారు, నీటిని సార్వత్రిక ద్రావణి అంటారు. ఏ పదార్థాన్ని సార్వత్రిక ద్రావణి అంటారు అంటే నీటిని సార్వత్రిక ద్రావణి అంటారు. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల పదార్థాలని అది కరిగించుకుంటుంది. నీటిలో దాదాపు మ్యాక్సిమం అన్ని పదార్థాలు కూడా దాంట్లో కరిగితీయండి. అందుకే నీటిని సార్వత్రిక ద్రావణి, యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. కరిగించుకునేదాన్ని ద్రావణి అంటారు, కరిగేదాన్ని ద్రావితం అంటారు. మరి ఇప్పుడు ఈ చాప్టర్లో మనం ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ వీటికి సంబంధించినటువంటి సైకిల్స్ గురించి నేర్చుకుందాం. జలచక్రం చూడండి, మరి ఈ భూమి మీద నీరు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు ఆ నీరు అనేది ఎప్పుడు భూమి మీద ఉంటుందా అనేది మనం పరిశీలించినట్లయితే ఇది నీరు ఎప్పుడు కూడా భూమి మీద ఉంటుందండి. ఇది ఒక జలచక్రం లేకపోతే హైడ్రోలాజికల్ సైకిల్ లేకపోతే వాటర్ సైకిల్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా ఇది ఎప్పుడు కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి నీరు మొక్కల జంతువుల్లోకి వచ్చింది, ఆ మొక్కల జంతువుల నుంచి తర్వాత వాతావరణంలో పోయిద్ది, మళ్ళీ వాతావరణం నుంచి భూమి మీదకి వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి మొక్కల జంతువులు, మళ్ళీ వాతావరణం. సో ఇట్లా ఒక సైకిల్ రూపంలో రొటేట్ అవుతుంది కాబట్టి దీన్ని జలచక్రం, హైడ్రోలాజికల్ సైకిల్ అంటారు. చూడండి, మరి భూమి మీద నీరు దాదాపు 90%, 97% మనకి సముద్రంలోనే ఉంది. అంటే సాల్ట్ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే భూమి మీద ఉండేటటువంటి మొత్తం నీటి పరిమాణంలో ఉప్పు నీరు ఎంత, సాల్ట్ వాటర్ పర్సెంటేజ్ ఎంత అంటే 97% ఉంటుంది. నెక్స్ట్ మంచినీటి పర్సెంటేజ్ ఎంత అంటే కేవలం 3% మాత్రమే. భూమి మీద ఉండేటటువంటి మొత్తం నీరు భూగోళం మీద మంచినీరు కేవలం 3% ఉంటుందండి. మరి 3%లో 2% మంచు నీరు అనేది ఒక గడ్డ రూపంలో ఉంటుంది. అంటే మనకి ధ్రువ ప్రాంతాలు ఉంటాయి కదా, గ్లేషియర్స్ సైజు గడ్డలు ఉంటాయి కదా, అట్లా. సో మొత్తం 97% సాల్ట్ వాటర్ ఉంటుంది. 100%లో 97 సాల్ట్ వాటర్, 3% ఫ్రెష్ వాటర్. మరి ఆ 3%లో 2% గడ్డ రూపంలో ఉంటుంది. ఇది మనకు ఉపయోగపడదు. ఇంకా మిగిలినటువంటిది ఎంత 1%. మిగిలినటువంటి 1% తీసుకుంటే ఈ 1% మాత్రమే మనకు అందుబాటులో ఉంది. మళ్ళీ ఈ 1% కూడా మనకు అందుబాటులో ఉంటుందా అంటే చూడండి, దాంట్లో 1/4 వంతు గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంది. భూగర్భ జలాల రూపంలో 1/4 వంతు ఉంటుందండి. నెక్స్ట్ ఇంకో 0.009% మాత్రమే భూమిపై నదులు, సరస్సుల రూపంలో ఉంది. అంటే ఇప్పుడు మనకి భూమి మీద కనపడేటటువంటి మంచినీరు ఏదైతే ఉందో సముద్రాలు కాకుండా నదులు, సరస్సులు, కాలువలు, చెరువులు, సో ఇవి మొత్తం కూడా 0.009% మాత్రమే ఉన్నది దీంట్లో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పర్సంటేజ్లన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. తర్వాత మిగిలింది మొత్తం కూడా జంతువుల యొక్క దేహాల్లో, నేలలోనూ, వాతావరణంలో తేమ రూపంలో ఉంటుంది. సో దీనికి ఇక్కడ మనకి ఫైనల్గా ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడండి 97% సముద్రపు నీటిలో ఉంది. నెక్స్ట్ మిగిలినటువంటిది 3% అని చెప్పినాం కదా, ఆ 3% మంచినీరు అని చెప్పాం. ఈ 3%లో 2% మనకి ఐస్ గడ్డల రూపంలో, గ్లేషియర్స్, మంచు రూపంలో ఉంది. తర్వాత 1% మాత్రమే లిక్విడ్ రూపంలో ఉంది, ద్రవ రూపంలో ఉన్నటువంటిది 1% మాత్రమే. దీంట్లో మళ్ళీ 1/4 వంతు గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంది. నెక్స్ట్ 0.009% నదులు, కాలువలు, చెరువుల్లో ఉంది. నెక్స్ట్ 0.01% మిగిలిన మొత్తం కూడా నేలలో ఉంది,
తర్వాత గాలిలోను జంతువుల్లో ఉంది ఈ మిగిలింది. సో ఇది దీనికి సంబంధించిందండి. ఈ రేషియో చదువుకోండి, ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పర్సంటేజ్లో అడుగుతాడు. నెక్స్ట్ చూడండి, సజీవులకి నీరు అనేది చాలా ముఖ్యమైనటువంటిది అంటారండి. మన శరీరంలో కూడా నీరు అనేది ఎక్కువగా ఉంటుంది. 70% నీరు ఉంటుంది మన శరీరంలో, 70% నీరు ఉంటుందండి. మరి మన శరీరంలో ఉన్నటువంటి 70% నీరు తీసుకున్నట్లయితే మనకి కిరణజన్య సంయోగక్రియ కానివ్వండి, శ్వాసక్రియ, కణ శ్వాసక్రియ, ఇట్లాంటి అన్ని రకాలైనటువంటి జీవరసాయన చర్యలకి నీరు చాలా అవసరం. ఇంకా మొక్కల జంతువులు తీసుకున్నట్టయితే మొక్కల జంతువులకు కూడా నీరు అనేది చాలా అవసరం అండి. మరి నీరు ఉంటేనే మొక్కల్లో కూడా వివిధ రకాలైనటువంటి జీవరసాయన చర్యలు జరుగుతాయి. కాబట్టి మనం నీటిని సంరక్షించుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మీకు ఈ పేజీలో మీరు గుర్తుపెట్టుకునేది జలచక్రంలో గుర్తుపెట్టుకోండి అండి. 97% మనకి వాటర్ ఏదైతే సాల్ట్ వాటర్, 3% మనకి వాటర్ ఏదో పర్సంటేజ్లో ఉన్నాయి. ఈ పర్సంటేజ్ చూసుకోండి బాగా. తర్వాత ఇక్కడ మనకి మన శరీరంలో తీసుకున్నట్లయితే శరీరంలో కూడా 70% వాటర్ ఉంటుంది. సో ఇది ఈ పేజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత నీరు సార్వత్రిక ద్రావణి అంటారు. చూడండి, మరి ఇక్కడ జలాశయాల్లో ఉన్నటువంటి నీరు ఆవిరైపోతుంటుంది. తర్వాత మళ్ళీ ఆవిరై మళ్ళీ వర్షంలాగా భూమి మీదకి వచ్చింది. ఈ విధంగా నీరు ఆవిరైపోయి వర్షం రూపంలో మళ్ళీ భూమి మీద పట్టడం, మళ్ళీ భూమి మీద ఉన్నటువంటి నీరు మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా, అంటే నదులు, కాలువలు, జల మార్గాల ద్వారా మళ్ళీ సముద్రంలో కలుస్తుంటుంది. సో ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా ఏమంటారంటే హైడ్రోలాజికల్ సైకిల్ అని చెప్పి చెబుతూ ఉంటారు. అంటే బాగా విపరీతమైనటువంటి ఎండ వేయటం వల్ల ఏమవుతుందంటే మొక్కల్లో ఉన్నటువంటి నీరు ఆవిరైపోతుంది. తర్వాత భూమి మీద ఉన్నటువంటి జలాశయాలు నీరు ఆవిరైపోయి మేఘాల రూపంలో మారిద్ది. మళ్ళీ ఆ మేఘాలు చల్లబడి వర్షంలాగా వస్తాయి. మళ్ళీ వర్షం ఈ నీరు మొత్తం కూడా కొట్టుకొని పోయి నదులు, కాలువలు, తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు మళ్ళీ చివరికి సముద్రంలో కలుస్తుంటుంది. సో ఇది జలచక్రం అంటారండి, హైడ్రోలాజికల్ సైకిల్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి. ఇదంతా జనరల్గా ఉన్నటువంటి సమాచారం మీకు బాగా యూజ్ అయ్యేటటువంటిదే. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అంశాలని ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఇవి హానికరమైన పదార్థాలు నీటిలో కరగడం వల్ల ఆమ్ల వర్షాలకు దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆమ్ల వర్షాలకి కారణం ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. ఇంపార్టెంట్ ఇది. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అనేవి ఎక్కువగా ఆమ్ల వర్షాలు కురవడానికి దారితీస్తాయి, యాసిడ్ రెయిన్స్. సో నెక్స్ట్ దీంట్లో మనకి 3 రకాలైనటువంటి సైకిల్స్ ఉన్నాయి. నత్రజని వలయము, తర్వాత ఆక్సిజన్ వలయము, కార్బన్ వలయము ఉన్నాయి. సో దీంట్లో నత్రజని వలయం కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాంప్లికేటెడ్ అంటే కొంచెం వినటానికి కొద్దిగా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండదు. అంటే ముందు మిగిలి చెప్పి తర్వాత ఇది చెప్తానండి. మనం నేర్చుకునేవి కూడా ముందు ఇంట్రెస్ట్గా ఉండేటటువంటి నేర్చుకోవాలి. ఫస్ట్గా బోర్గా ఉండేటటువంటి నేర్చుకుంటే మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. సో ఎప్పుడైనా మనం ప్రిపరేషన్ కూడా ఎప్పుడైనా మనకి బాగా ఇంట్రెస్ట్గా ఉండేటటువంటి అంశాలు ముందుగా పెట్టుకోవాలి. చూడండి, కార్బన్ సైకిల్ అండి. కార్బన్ సైకిల్ తోటి మనం దీంట్లో స్టార్ట్ చేద్దామండి. మరి కార్బన్ అనేది మనకి భూమి మీద వివిధ రకాలైనటువంటి రూపాల్లో ఉంటుందండి. మనకి మూలక స్థితిలో ఉంటుంది, నల్లటి మసి రూపంలో ఉంటుంది. మనకి మసి ఉంటుంది కదా, బొగ్గు, ఆ బొగ్గులో కూడా కార్బనే ఉంటుంది. నెక్స్ట్ వజ్రంలో కూడా మనకి కార్బనే ఉంటుంది. నెక్స్ట్ గ్రాఫైట్ అనేది పెన్సిల్లో ఉండేటటువంటి రాసుకునేటటువంటిది ఉంటుంది కదా, నల్లగా ఉండేది, దాన్ని గ్రాఫైట్ అంటారు. దాంట్లో అది కూడా కార్బనే. డైమండ్లో కూడా కార్బనే. సో ఇవన్నీ కూడా వాటిలో ఉంటుంది. తర్వాత మనకి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ రూపంలోను, కార్బన్ మోనాక్సైడ్ వాయువుల రూపంలో ఉంటుంది. సో ఇది CO అంటే కార్బన్ మోనాక్సైడ్, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. సో ఈ విధంగా మనకి వాతావరణంలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ వాయువుల రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా తీసుకున్నట్లయితే మనకి కార్బోనేట్స్, హైడ్రోకార్బన్స్ లవణాల రూపంలో ఉంటుంది. మొక్కల జీవులు తీసుకుంటే మొక్కల జంతువులు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, కేంద్రక ఆమ్లాలు, విటమిన్లు. సో ఇవన్నీ కూడా కార్బన్ తోటి తయారవుతాయి. జంతువుల అస్థిపంజరాలు కూడా మనకి కార్బన్ తోటి తయారవుతాయి. అంటే కార్బోనేట్ అని చెప్తాం కదా, దాంట్లో కూడా మనకి కాల్షియం కార్బోనేట్ అంటే దాంట్లో కూడా కార్బన్ ఉంటుంది. సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. దీంట్లో నుంచి మనకి ఎలాంటి బిట్ అనేది లేదు ఇక్కడ. నెక్స్ట్
చూడండి, మరి జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ భూమిని గ్రీన్ హౌస్గా ఉంచడానికి కార్బన్ డైఆక్సైడ్ ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కావున జీవావరణంలో జీవానికి ప్రధానమైనటువంటి మూలకం కార్బన్ వ్యవహరించబడుతుంది. గాలి ఘన పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ 0.04 ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అడుగుతూ ఉంటాడు. చూడండి, మరి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఎంత ఉంటుందంటే 0.04. కొన్నింటిలో 0.03 కూడా ఉంటుందండి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 0.3, 0.04, 0.03 రెండిట్లో ఏది ఉన్నా కానీ మనకి రెండు అయితే ఇవ్వడు ఒకేసారి. పక్క పక్కన 0.04, 0.03 అనేది ఇవ్వడు. ఒకవేళ ఇస్తే మీరు ఏదైనా పెట్టవచ్చు. మ్యాక్సిమం 0.03 ఇస్తే 0.04 ఇవ్వడు, 0.04 ఇస్తే 0.03 ఇవ్వడు. కాబట్టి గాలి గల పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ 0.03 ఆర్ 0.04. మరి భూమిని వెచ్చగా ఉంచడానికి కార్బన్ డైఆక్సైడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ అంటారు కార్బన్ డైఆక్సైడ్. మనకి నెక్స్ట్ వచ్చింది దానికి సంబంధించింది. గ్రీన్ హౌస్ వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ మెయిన్, ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్తారు. చూడండి, మరి ఇంకా కార్బన్ ఎక్కువగా మనకి సెడిమెంటరీ రాళ్లలో ఉంటుంది. అంటే బండరాళ్ళు ఉంటాయి కదా కింద, ఆ బండరాళ్ళలో కానీ తర్వాత ఇంకా శిలాజ ఇంధనాల రూపంలో ఉంటుంది. మనకి బొగ్గు తవ్వుతూ ఉంటారు. ఆ బొగ్గు కూడా మొత్తం ఏంటంటే శిలాజ ఇంధనాలే. సో వాటిలో ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇంకా సముద్రాలు జీవావరణ ముఖ్యమైనటువంటి సోర్స్లు ఇవి. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఏం లేదంటే సో ఇప్పుడు ఇక్కడ చెప్పింది మాత్రం ఇది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి పారాగ్రాఫ్. గ్రీన్ హౌస్ వాయువు అనేది కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతం ఉంటుందంటే 0.04. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ. సో చూడండి, మరి కిరణజన్య సంయోగక్రియ తీసుకున్నట్లయితే మనకి తెలుసు, మనకి ఉత్పత్తిదారులైనటువంటి మొక్కలన్నీ కూడా ఏం చేస్తాయి, కిరణజన్య సంయోగక్రియ ద్వారా గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని నీటిని తీసుకొని పత్రహరితం సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటే అని చెప్పిన. మరి ఆ కార్బన్ స్థాపన అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ పదార్థాలు తయారు చేయటువంటి గ్లూకోజ్ C6H12O6 అని చెప్పిన ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి ఈ గ్లూకోజ్ తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇది కిరణజన్య సంయోగక్రియ అన్ని ఆకుపచ్చని మొక్కల్లో జరుగుతూ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించింది. ఇది బేసిక్. ఇందులో ఇన్ఫర్మేషన్ కూడా మనకు పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సముద్రాలు తర్వాత నీటిలో నివసించే వృక్షాలు ఫ్లవకాలు కిరణజన్య సంయోగక్రియ నివసిస్తాయండి. మరి ఇవి కూడా అంటే సముద్రంలో ఉండేటటువంటి ఆకుపచ్చని వృక్ష ఫ్లవకాలు కూడా కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. మరి ఈ విధంగా మొక్కలు కానివ్వండి లేకపోతే సూక్ష్మ ఫ్లవకాలు కానీ కిరణజన్య సంయోగక్రియను జరిపిన తర్వాత వచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉందో గ్లూకోజు, ఆ గ్లూకోజ్ని కొంత సరళ గ్లూకోజ్గా ఉండి అది వాడుకుంటుంది. అంటే మొక్క అవసరాల కోసం కొంత గ్లూకోజ్ను ఉపయోగించుకుంటుందండి. మిగిలినటువంటి కార్బన్ అది భవిష్యత్ అవసరాల కోసం ఏం చేస్తుంది అంటే పిండి పదార్థం రూపంలో మార్చుకొని దాస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. పిండి పదార్థం అనేటటువంటిది ఏంటంటే అనేక గ్లూకోజ్ అణువులు కలిస్తే ఒక స్టార్చ్ లేదా పిండి పదార్థం తయారైంది. ఇది కూడా కార్బోహైడ్రేటే, గ్లూకోజ్ కూడా కార్బోహైడ్రేటే. అంటే సరళమైనటువంటి కార్బోహైడ్రేట్ గ్లూకోజ్. ఈ పిండి పదార్థం లేదా స్టార్చ్ అనేది సంక్లిష్టమైంది, కాంప్లెక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఎట్టుంటే అది సరళ కార్బోహైడ్రేట్. మరి అట్లా కాకుండా మనకి స్టార్చ్ అని చెప్పిన కదా, ఇవన్నీ అనేక గ్లూకోజ్ అణువులన్నీ కూడా కలిసిపోయి ఒక పెద్ద కార్బోహైడ్రేట్ తయారైంది. ఇది స్టార్చ్. సో ఇప్పుడు మన అవసరాలకు మనం డబ్బుని ఏం చేస్తాం, మనం సంపాదించేటటువంటి డబ్బు మన అవసరం కోసం కొంత వాడుకుంటాం లిక్విడ్ క్యాష్ రూపంలో. మిగిలినటువంటి దాన్ని ఏం చేస్తాం, మిగిలినటువంటి దాని భవిష్యత్తు అవసరాల కోసం మనం ఎట్లా దాచుకుంటామో ఇది కూడా అంతే. మొత్తం అమౌంట్ గ్యాదర్ చేస్తే పెద్ద బల్కీగా ఉన్నటువంటి అమౌంట్ ఎట్ట అయిద్దో ఇది కూడా అంతే. మొక్కలు తయారైనటువంటి గ్లూకోజ్ను పిండి పదార్థం రూపంలోకి మార్చుకొని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటాయి. నెక్స్ట్ చక్రీకరణ మరియు నిల్వ చేయటం. చూడండి, మరి ఇది ఎట్లా రొటేట్ అవుతుంది అనేటటువంటిది ఇక్కడ మనం చూద్దామండి. కార్బన్ అనేది జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు ఏం చేస్తాయి, గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అవి కిరణజన్య సంయోగక్రియను జరుపుకొని ఆక్సిజన్ వదిలేస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ జంతువులన్నీ ఏం చేస్తాయి, ఆ ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇంకా శిలాజ ఇంధనాలు మండినప్పుడు మనకి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ కలుస్తుంది. ఇక్కడ చూడండి, శిలాజ ఇంధనాలు మండినప్పుడు
కరగని కార్బోనేట్లు కరిగిన బైకార్బోనేట్లుగా మారినప్పుడు మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ అందుబాటులోకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి శిలాజ ఇంధనాలు, పెట్రోలు, డీజిల్ ఇలాంటివి వెహికల్స్లో మనం వాటిని మండించినప్పుడు ఆ కరగనటువంటి కార్బోనేట్లు ఏవైతే ఉన్నాయో అవి కరిగినటువంటి బైకార్బోనేట్లుగా మారుతాయి. అప్పుడు మారినప్పుడు మాత్రమే వాటిలోంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చింది, లేకపోతే రాదు, తిరిగి మళ్ళీ వాతావరణంలో చేరుతుంది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, మరి కార్బన్ డైఆక్సైడ్ ప్రధానంగా వాతావరణంలో కట్టబోయిందంటే ఇది జంతువులు శ్వాసక్రియ జరిగినప్పుడు గాలిలో కార్బన్ డైఆక్సైడ్ కలుస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా చూడండి శిలాజ ఇంధనాలు, పెట్రోలు, బొగ్గు, డీజిల్ దహనం చేయటం, తర్వాత అడవులు కాల్చడం, అగ్నిపర్వతాలు బద్దలవటం. సో ఇలాంటి ప్రాసెస్ ద్వారా కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వెళ్ళిద్ది. నెక్స్ట్ మరి మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు వాటిని విచ్ఛిన్నం చేస్తాయి సూక్ష్మజీవులు. ఆ విచ్ఛిన్నం చేసినప్పుడు కూడా ఆ కార్బన్ని కొంత ఆ సూక్ష్మజీవులు ఉపయోగించుకొని మిగిలినటువంటి కార్బన్ని కార్బన్ డైఆక్సైడ్ రూపంలో మళ్ళీ అవి ఏం చేస్తాయి, గాలిలోకి పంపడం జరుగుతుంది. ఇటువంటి తర్వాత మొక్కలు ఏం చేస్తాయి, వాటికి సంబంధించినటువంటి కార్బన్ని దీర్ఘకాలిక అవసరాల కోసం కాండాలు, కొమ్ములు, కొమ్మల రూపంలో దాచుకుంటాయి. మరి వాటిని జంతువులు తిన్నప్పుడు ఆ కార్బన్ సంబంధమైన పదార్థాలు మొక్కల నుంచి జంతువుల్లోకి వస్తాయి, శాకాహారులోకి వస్తాయి, శాకాహారుల నుంచి మాంసాహారులోకి మళ్ళీ వెళ్తాయి. అవి చనిపోయినప్పుడు మొక్కల, జంతువుల్ని విచ్ఛిన్నం చేసినప్పుడు సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేస్తే మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ వాతావరణంలోకి వెళ్తాయి. మరి కార్బన్ వలయము, మానవ ప్రమేయం చూడండి. మరి సముద్రంలో ఉన్నటువంటి కార్బన్ వాతావరణంలో రావాలంటే కొన్ని మిలియన్ సంవత్సరాలు అనేది టైం పట్టిద్దండి. మరి ఇప్పుడు ఉన్నటువంటి కార్బన్ తీసుకున్నట్లయితే మరి అది ఆ విధంగానే వచ్చింది. ప్రస్తుతం వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది భౌగోళిక సంఘటనల వల్ల, అంటే అగ్నిపర్వతాలు బద్దలవటం కానివ్వండి, ఇట్లాంటి యాక్టివిటీ వలన మనకి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది. ఇంకా చూడండి, ఇక్కడ మనకి బొగ్గు, నూనెలు, తర్వాత విద్యుత్ ఉత్పత్తికి, వాహనాల కోసం మనకి ఎక్కువగా ఈ వీటిని ఉపయోగిస్తూ ఉంటాం, ఫ్యూయల్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ హైడ్రోకార్బన్లు దహనం చెందడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్లు అదనపు ఉత్పన్నాలుగా వస్తుంటాయండి. ఎక్కువగా మనకి హైడ్రోకార్బన్లు అనేటటువంటి బొగ్గులు కానీ, నూనెలు అంటే మనం చెప్తున్నాం కదా పెట్రోల్, డీజిల్, వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాటి నుంచి దహనం చెందడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్లు ఉత్పత్తి అవుతాయి. ఇంపార్టెంట్. మరి చూడండి, ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ ఎక్కువ పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత అప్పటి నుంచి బాగా ఎక్కువైంది. మరి పరిశ్రమలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, మరి పరిశ్రమలు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం వాటి నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్లో ఎక్కువగా మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉండటం వల్ల, మనకి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఉండటం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరిగిపోయిందండి బాగా. మరి మానవుడు ఈ శిలాజ ఇంధనాలని ఎక్కువగా ఉపయోగించడం కూడా జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మనం ప్రతి చిన్న అవసరానికి కూడా మనం ఎక్కువగా ఈ పెట్రోల్, డీజిల్ ఉన్నటువంటి వెహికల్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ పెరిగిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అడవులు నరకటం కానివ్వండి, వ్యవసాయ భూమి విస్తరణ పెంచుకుంటూ పోవటం వల్ల మనకి జీవసంబంధమైనటువంటి కార్బన్ వాతావరణంలో చేరుతుంది. దీని ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం అనేది పెరుగుతుంది. ఇంకా చెట్లు అధిక మొత్తంలో కార్బన్ నిల్వ చేసుకుంటాయని చెప్పిన, మరి ఆ చెట్లు చనిపోయినప్పుడు కానివ్వండి, అవి కుళ్ళిపోయినప్పుడు కానీ వాటిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. సో ఇవంతా కూడా మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. సో మనకి అర్థం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మరి ఇక్కడ చెప్పేటటువంటిది ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి చెప్పేది, ఇక్కడ చూడండి, మానవులు అడవులు నాశనం చేయడానికి ప్రధానంగా అడవులు తగలబెడుతున్నారు. మరి దీనివల్ల వాతావరణంలో కార్బన్ 2 విధాలుగా ప్రభావితం అవుతుందని చెప్పాము. మొదటిది ఏంటంటే దహనం చెందడం వల్ల మరి ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది, అంటే ఎక్కువ పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. రెండవది ఏంటంటే మరి అడవులు నరికివేయటం వల్ల అవి ఎక్కువగా విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునేటటువంటి చెట్లు లేకపోవడం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఇంకా పెరిగిపోతుంది గాలిలో. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ప్రధానంగా గ్రీన్ హౌస్ వాయువు, ఇది ఇంపార్టెంట్ అండి, చాలా 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 ఇంపార్టెంట్. ఇది కార్బన్ డైఆక్సైడ్ని ప్రధానంగా గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్తారండి. ఇది మరి మానవ ప్రమేయం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగినప్పుడు గ్రీన్ హౌస్ ప్రభావం అధికమయ్యి భూగోళం ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రీన్ హౌస్ వాయువు అనేటటువంటిది ఎందుకు ఏంటి అనేది మనం ఇక్కడ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడే ఉంటుందండి. గ్రీన్ హౌస్ వాయువు కార్బన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ని గ్రీన్ హౌస్ వాయువు అంటారు. ఇది కార్బన్ డైఆక్సైడ్ భూగోళాన్ని తగినంత వెచ్చగా ఉంచడానికి తోడ్పడుద్ది. ఒకవేళ ఈ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ పెరిగితే ఏమైందంటే
ఈ భూగోళం యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోద్ది. దాన్ని ఏమంటారంటే గ్లోబల్ వార్మింగ్ అంటారు, భూగోళం వేడెక్కడం. చూడండి ఇక్కడ మనకి హరిత గృహ ప్రభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇచ్చాడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సంబంధించింది ఇక్కడ మనం చూద్దాం. చూడండి మొక్కలు జనరల్గా మనకి గాజుతో తయారైనటువంటి ఒక చిన్న హౌస్ లాంటి తయారు చేసి దాంట్లో మొక్కలు పెంచుతూ ఉంటారు, లేకపోతే మనకి బయట కనిపిస్తూ ఉంటాయి. మొక్కలకి కావాల్సినటువంటి ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి ఒక నర్సరీలో మొక్కలు పెంచుతూ ఉంటారు, అది గ్రీన్ హౌస్ అని చెప్తుంటారు. అంటే ఏంటంటే దాంట్లో మొక్కకి ఎంత వేడి కావాలో అంత వేడి ఉంచుకుంటుంది దాంట్లో. అంటే సూర్యకిరణాలు లోపలికి వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి వేడిని సరిపోనవి గ్రహించి అది వెచ్చగా ఉంచిద్ది లోపల, దాన్ని గ్రీన్ హౌస్ అంటారు. మరి గాజు గ్రీన్ హౌస్లో వేడిని గ్రహించి నిల్వ చేసుకుంటుంది. మరి అది గ్రీన్ హౌస్లో ఏ విధంగా వేడిని అది నిల్వ చేసుకుంటుందో అట్లాగే మరి భూమి చుట్టూ కూడా ఈ గ్రీన్ హౌస్ వాయువులు ఉంటాయండి, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్. సో ఈ మూడు ఇంపార్టెంట్. ఇంతకుముందు మనకు ఒకటే అని చెప్పాము, దాంతోపాటు ఇవి కూడా ఉంటాయి. అంటే గ్రీన్ హౌస్ వాయువు ఏది అని అడిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఒకటే ఉంటే కార్బన్ డైఆక్సైడ్ పెట్టాలి. కార్బన్ డైఆక్సైడ్తో పాటు కార్బన్ మోనాక్సైడ్, మీథేను, నీటి ఆవిరి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా పెట్టుకోవాలి. అంటే మనకి ఇచ్చేటటువంటి ఆప్షన్ బట్టి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే భూమి చుట్టూ, వాతావరణం చుట్టూ ఉంటాయండి. ఇవేం చేస్తాయంటే సహజమైనటువంటి గ్రీన్ హౌస్ వాయువులు భూమి చుట్టూ ఉండి భూమి చుట్టూ ఒక కంబళిలాగా వెచ్చగా ఉండేటట్లు చేస్తాయి. మరి అట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే భూమి ఉష్ణోగ్రత అనేది సహజసిద్ధంగా ఎంత ఉండాలో అంత ఉంటుంది. మరి ఒకవేళ మరి డిగ్రీ ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుంది. మరి గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతే ఉన్నాయో భూమి చుట్టూ ఉన్నటువంటి గ్రీన్ హౌస్ వాయువులు, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్లు ఉండాల్సినటువంటి పరిమాణం కంటే బాగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే భూమి చుట్టూ ఎక్కువ పరిమాణంలో ఈ గ్రీన్ హౌస్ వాయువులు పోగవటం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువైంది. అంటే ఈ వెచ్చదనం అనేటటువంటి ప్రక్రియ ఇంకా పెరిగిపోతుంది. సో ఈ విధంగా దీన్ని ఏమంటారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. జనరల్గా ఈ భూమి యొక్క ఉష్ణోగ్రత సహజసిద్ధంగా వెచ్చగా ఉంచేటటువంటి ప్రక్రియని ఇక్కడ మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్పాము. మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు జనరల్గా మనకి చలికాలంలో మనం ఏం చేస్తాము, చలి పెట్టకుండా ఒక స్వెటర్ వేసుకుంటాం. మరి వేసుకున్నటువంటి స్వెటర్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే లోపల ఉన్నటువంటి ఆ వెచ్చదనాన్ని బయటికి పోకుండా ఉంచుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రీన్ హౌస్ వాయువులు కూడా భూమి చుట్టూ కూడా అట్లాగే ఉన్నాయి. సో అట్లా ఉండటం వల్ల మనం ఒక స్వెటర్ లేదా కంబళికి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటున్నాయి. ఎంత ఉష్ణోగ్రత ఉండాలో అంత ఉంచుతున్నాయి. దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్తున్నారు. మరి అట్లా కాకుండా మనం ఒక స్వెటర్ కాకుండా 2-3 స్వెటర్లు వేసుకున్నామండి చలికాలంలో. ఈ 2-3 స్వెటర్లు వేసుకున్నప్పుడు ఎంత చలికాలం అయినప్పటికీ మనం ఒకటి కంటే ఎక్కువ 2-3 స్వెటర్లు, మందమైనటువంటి స్వెటర్లు 2-3 కంబళ్ళు కప్పుకుంటే ఏమైంది, లోపల మొత్తం చెమటలు గారిపోతాయి, వేడి ఎక్కువైపోయి. అంతే కదా. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది. అంటే ఏంటి, భూమి చుట్టూ ఉండేటటువంటి గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతే ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, ఇవి మామూలుగా నార్మల్గా ఎంత ఉండాలో అంత ఉంటే భూమి సహజంగా ఎంత వెచ్చదనం కావాలో అంత వెచ్చదనం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మానవుడు చేసే రకరకాలైనటువంటి యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఈ మొదలైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి పరిమాణం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వేడి అనేది ఎక్కువ అయిపోతుంది. సో దాన్ని ఏమంటున్నారంటే గ్లోబల్ వార్మింగ్ అని చెబుతున్నారు. ఇక్కడ మనకి ప్రస్తుతం ఈ సహజసిద్ధమైనటువంటి వెచ్చబడేటటువంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది. మానవ కార్యకలాపాల వల్ల, అంటే శిలాజంధనాలు కానివ్వండి, దహనం చేయడం, అడవులు నరకటం, పరిశ్రమల వల్ల ఈ అధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువగా వెలువడటం వల్ల ఇంకా ఎక్కువ వేడి వస్తుంది. అది అంటే భూమి చుట్టూ ఇంకా ఎక్కువ మొత్తంలో ఇవ్వడం వల్ల ఏమైందంటే ఉండాల్సినటువంటి వేడి కంటే ఇంకా ఎక్కువ మొత్తంలో వెచ్చదనాన్ని అనేది ఉంచుతుంది. దీని ఫలితంగా ఏమవుతుంది, భూమి ఉష్ణోగ్రత వేడెక్కింది. మరి ఇట్లా భూమి వెచ్చబట్టం, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే అధిక మొత్తంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల భూమి, సముద్రాలు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. అంటే ఇప్పుడు చూడండి మనకి క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. ఎండాకాలం కూడా విపరీతమైనటువంటి టెంపరేచర్ 50 డిగ్రీలకి క్రాస్ అవ్వటం, తర్వాత మరి చలికాలంలో కూడా విపరీతమైనటువంటి ఎండ రావటం, ఇట్లాంటివన్నీ కూడా రకరకాలైనటువంటి వాతావరణ సంబంధమైనటువంటి శీతోష్ణ పరిస్థితులు, మార్పులన్నీ జరుగుతుంది. సముద్ర మట్టం పెరగటం కానివ్వండి, అధిక వర్షపాతం, కరువులు, వరదలు, ఇట్లాంటివన్నీ, సునామీలు, భూకంపాలు, ఇట్లాంటివన్నీ కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ వల్లనే జరుగుతున్నాయండి. ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ వార్మింగ్ అంటే గ్రీన్ హౌస్ వాయువులు పరిమాణం పెరిగినప్పుడు భూమి యొక్క ఉష్ణోగ్రత పెరగటాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు.
ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు, దీని గురించి మనకి అవసరం లేదండి. దీనికి సంబంధించింది ఒక ఎక్స్పెరిమెంట్ ఇట్లా ఇచ్చాడు ఆడ. నెక్స్ట్ ఆక్సిజన్ వలయం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆక్సిజన్ వలయం తీసుకున్నట్టయితే మనకి ఆక్సిజన్ చూడండి, వాతావరణంలో దాదాపు మనకి 21% ఆక్సిజన్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాతావరణంలో ఆక్సిజన్ 21% ఉంటుంది, 21% ఉంటుంది. మరి ఆక్సిజన్ ఎక్కువగా మరి సమ్మేళనాల రూపంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మన కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పిన కార్బన్ డైఆక్సైడ్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది. ఇంకా మనకి లోహ ఆక్సైడ్ రూపంలో, కార్బోనేట్లు, సల్ఫేట్లు, ఫాస్ఫేట్లు, సో ఈ రూపంలో ఉంటుంది. ఇంకా వీటితో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, న్యూక్లిక్ యాసిడ్లు వీటి రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గ్లూకోజ్ తీసుకున్నాం అనుకోండి, C6H12O6 అని చెప్పినాం, దీంట్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇందులో గుర్తుపెట్టుకునేది ఏం లేదు, ఆక్సిజన్ పర్సెంటేజ్ 21% ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ కొన్ని రకాలైన మనకి ఆక్సిజన్ అనేది చాలా అవసరం, అది లేకపోతే మనం కొంచెం సేపు లేకపోతే మనం బతకలేం. కానీ కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలకు మాత్రం ఆక్సిజన్ అనేది విషంలాగా పనిచేసిద్దండి. విషంలాగా పనిచేయటువంటి ఆక్సిజన్ ఉంటే అది బతకలేదు. అది చూడండి, మరి జీవించడానికి ఆక్సిజన్ చాలా అవసరమని తెలుసు. శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగించబడి కార్బన్ డైఆక్సైడ్ మనం విడుదల చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రకృతిలో సమతాస్థితి అనేది ఏర్పడుతుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్కి. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను నీటిలో నివసించే జంతువులు ప్రాణాధారం. మరి ఇప్పుడు మనం గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుంటున్నాం, అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం, భూచర జీవులు. మరి నీటిలో నివసించేటటువంటి జంతువులు కూడా మరి వాటికి ఆక్సిజన్ కావాలంటే అవి గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకోవు, ఖచ్చితంగా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజనే కావాలి వాటికి ఏమంటారంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. మరి నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ ఎట్లా మనకి కనిపిస్తుందంటే, నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేపలు ఉన్నాయనుకోండి, ఎక్వేరియంలో ఉన్నటువంటి చేపల్లో ఎక్వేరియంలో ఏరియేటర్ తోటి ఆక్సిజన్ లోపల పంపిస్తూ ఉంటారు. ఆక్సిజన్ ఉంటేనే ఆ చేపలు బతుకుతుంటాయి ఎక్వేరియంలో. సో కాబట్టి జలచర జీవులన్నిటికి కూడా మనకి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మీద ఆధారపడుతూ ఉంటాయి. మరి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు ఏమైందంటే నీటిలో ఆక్సిజన్ కరగడానికి సహకరించదు, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే వాతావరణంలో నీటిలో ఆక్సిజన్ కరగడానికి సహకరించదు. తర్వాత నీటి ఉపరితలం పైన జరిగేటటువంటి అలజడి కదలికలు ఉంటాయి కదా, ఆ కదలికల వల్ల ఏమైందంటే ఆక్సిజన్, గాలిలో ఉన్న ఆక్సిజన్ నీటిలో కరిగిద్ది. సో ఇది ఇంపార్టెంట్. ఇది ఎండాకాలంలో బాగా విపరీతమైనటువంటి ఎండ ఉండటం వల్ల కూడా నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్ ఆవిరైపోద్దండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు నీటిలో ఉన్న ఆక్సిజన్ కరగడానికి సహకరించదు. అది నీటి ఉపరితలం పైన కదలికలు, టర్బులెన్స్ అంటారు, ఈ కదలికలు జరిగినప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ తయారైద్ది నీళ్ళల్లో. నెక్స్ట్ చూడండి, కర్బన సంబంధమైనటువంటి పదార్థాలు విచ్ఛిన్నం కావాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. మరి అంటే చూడండి, కర్బన సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలని కుళ్ళింపజేయాలి అంటే అవి వాటిలో ఉన్నటువంటి కర్బన పదార్థాలని స్థిరమైనటువంటి అకర్బన పదార్థాలుగా మార్చాలంటే బ్యాక్టీరియాలు చేస్తాయండి. అంటే ఏదైనా జంతు వృక్ష సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలని వాటిని డీకంపోజ్ చేయాలి అంటే బ్యాక్టీరియాలు వాటిని డీకంపోజ్ చేస్తాయని చెప్పాము. మరి ఆ విధంగా డీకంపోజ్ చేసేటప్పుడు అక్కడ బ్యాక్టీరియాలు 2 రకాలుగా ఉంటాయి, వాయు సహిత, వాయురహిత. వాయు సహిత బ్యాక్టీరియాలు, తర్వాత వాయురహిత బ్యాక్టీరియాలు ఉంటాయి. వాయు సహిత బ్యాక్టీరియాలు అనేవి ఏం చేస్తాయంటే, ఈ బ్యాక్టీరియాలు జంతు సంబంధమైన, వృక్ష సంబంధమైన వ్యర్థ పదార్థాలను కుళ్ళింపజేయడానికి ఆక్సిజన్ వాడుకుంటాయి, వాటిని వాయు సహిత బ్యాక్టీరియాలు అంటారు. మరి ఆ ఆక్సిజన్ లేకపోతే ఏమవుతాయి అంటే అప్పుడు ఆ వాయు సహిత బ్యాక్టీరియాలు చచ్చిపోయి వాటి ప్లేస్లో అవాయు బ్యాక్టీరియాలు పెరుగుతాయండి. వాయురహిత బ్యాక్టీరియాలు అంటారు కదా, వాటిని అవాయు బ్యాక్టీరియాలు లేకపోతే వాయురహిత బ్యాక్టీరియాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, వాయురహిత బ్యాక్టీరియాలు, వాయు సహిత బ్యాక్టీరియాలు ఆక్సిజన్ సమక్షంలో వృక్ష జంతు సంబంధమైన వ్యర్థ పదార్థాలను కుళ్ళింపజేస్తాయి. ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే అవాయు బ్యాక్టీరియా, ఆక్సిజన్ అవసరం లేనటువంటి బ్యాక్టీరియాలు ఇవేం చేస్తాయంటే ఇవి కుళ్ళింపజేస్తాయి. అయితే ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. అవాయు బ్యాక్టీరియాలు ఏవైతే ఈ వ్యర్థ పదార్థాలను కుళ్ళింపజేస్తాయో ఆక్సిజన్ లేకుండా, అప్పుడు దీని నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్, H2S అనేటటువంటి ఒక విషపూరిత వాయువు వచ్చిందండి. హైడ్రోజన్ సల్ఫైడ్, ఇది కుళ్ళినటువంటి కోడిగుడ్లు వాసన వచ్చింది, హైడ్రోజన్ సల్ఫైడ్. సో ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది దుర్గంధమైనటువంటి వాసన కలిగి ఉంటుంది, ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే
కర్బన సంబంధమైన వ్యర్థ పదార్థాలని విచ్ఛిన్నం చేయాలంటే ఆక్సిజన్ కావాలని చెప్పిన. అయితే బ్యాక్టీరియాలు 2 రకాలుగా ఉంటాయి. ఆక్సిజన్ ఉపయోగించుకుని విచ్ఛిన్నం చేసేవి వాయు బ్యాక్టీరియాలు, వాయు సహితం. ఆక్సిజన్ లేకుండా చేసేవి వాయురహిత బ్యాక్టీరియాలు. ముందుగా వాయు సహిత బ్యాక్టీరియాలు వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఒకవేళ వాయు సహిత బ్యాక్టీరియాలకి ఆక్సిజన్ లేకపోతే అవి చచ్చిపోతాయండి. అప్పుడు అవాయు బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, ఎనరోబిక్ బ్యాక్టీరియా. ఇదేం చేసిద్ది అంటే ఆక్సిజన్ లేకపోయినప్పటికీ కూడా వ్యర్థ పదార్థాలని కుళ్ళింపజేసి వాటి నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ ఇతర విష పదార్థాలుగా మార్చింది ఇది. సో హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దుర్గంధమైనటువంటి వాసన వెదజల్లిద్ది. తర్వాత ఇంకోటి చూడండి, మరి నీటిలో ఉన్నటువంటి జైవిక పదార్థాల విచ్ఛిన్నం అయ్యేటటువంటి అంశాలను తెలియజేయడానికి BOD అనేటటువంటి ఒక సూచికను సూచిస్తారండి. ఇంపార్టెంట్ అది, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. అంటే నీటిలో ఉన్నటువంటి జీవ సంబంధమైనటువంటి పదార్థాలు ఎట్లా విఘటనం చెందుతున్నాయి అనేది తెలిపేది మనకి ఈ BOD అంటారు. చెప్పాం కదా, ఇప్పుడు నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు జీవ సంబంధమైనటువంటి పదార్థాలు విచ్ఛిన్నం చేస్తాయని చెప్పాం కదా. మరి ఆ విచ్ఛిన్నం చేసేటప్పుడు ఆక్సిజన్ వాడుకొని విచ్ఛిన్నం చేస్తాయని చెప్పినాం. మరి అట్లా ఆక్సిజన్ తీసుకుని విచ్ఛిన్నం చేసి బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి, ఇంతకుముందు చెప్పాము అక్కడ నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఉంటుందని. ఈ ఆక్సిజన్ సహిత బ్యాక్టీరియాలు, వాయు సహిత బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే నేలల్లో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ ఉపయోగించుకొని ఆ జీవ సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలని విచ్ఛిన్నం చేస్తాయి. మరి అట్లా విచ్ఛిన్నం చేసినప్పుడు ఏమైంది, నీటిలో ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే కరిగి ఉన్న ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోయింది కదా. సో దాన్ని ఏమంటారంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి, నీటిలో బ్యాక్టీరియాలు ఆక్సిజన్ ఉపయోగించుకోవటం వల్ల ఏమైందంటే ఆక్సిజన్ తగ్గిపోయింది. మరి ఆక్సిజన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో డిమాండ్ పెరుగుతుంది కదా. అంటే ఆక్సిజన్ అవసరం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. మరి ఇక్కడ ఆక్సిజన్ అనేది తగ్గిందా పెరిగిందా, తగ్గింది. కాబట్టి తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి మరి బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్తారు దీన్ని. నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని బ్యాక్టీరియాలు ఆ వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి వాడుకోవడం వల్ల ఏమైందంటే నీటిలో ఉన్నటువంటి కరిగి ఉన్న ఆక్సిజన్ మొత్తం తగ్గిపోతాయి. సో దీన్ని బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ఇది వ్యర్థ పదార్థాల విఘటనాన్ని సూచించేటటువంటి సూచిక. ఇంపార్టెంట్ ఏదండి, వ్యర్థ పదార్థాల విఘటనాన్ని సూచించేటటువంటి సూచిక ఏది అంటారు, BOD, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. నెక్స్ట్ ఆక్సిజన్ వలయం. మరి ఆక్సిజన్ వలయం తీసుకున్నట్లయితే వాతావరణంలో ఆక్సిజన్ జీవక్రియలకు ఉపయోగపడుతుంది. ఇంకా పదార్థాలు మండటానికి, శ్వాసక్రియకు, ఇంకా ఆక్సైడ్లు ఏర్పడటానికి కూడా ఉపయోగపడుద్ది. మరి కిరణజన్య సంయోగక్రియలో ఫస్ట్ ఎక్కువగా ఆక్సిజన్ అనేది కదా మనకి విడుదలయ్యేది. విడుదలైనటువంటి ఆక్సిజన్ మళ్ళీ వాతావరణంలో చేరుద్ది. నెక్స్ట్ ఓజోన్ పొర అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేటటువంటి టాపిక్ మీద మనకి బిట్లు అనేవి కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం, ఓజోన్ పొర. మరి భూమి మీద ఉన్నటువంటి వాతావరణంలో పొరలు మనకి వివిధ రకాలుగా ఉంటాయండి. మనకి కింద నుంచి తీసుకున్నట్లయితే ట్రోపోస్ఫియర్. ఫస్ట్ భూమి మీద ఉపరితలం నుంచి పైన కనిపించేటటువంటిది ట్రోపోస్ఫియర్ అంటారు. ఇది 10 కిలోమీటర్ల హైట్ ఉంటుందండి. భూమి ఉపరితలం ఇది అనుకుంటే ఈ ఉపరితలం నుంచి ఇట్లా పైకి 10 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఇది ట్రోపోస్ఫియర్. మరి ఈ ట్రోపోస్ఫియర్లోనే మానవ సంబంధమైనటువంటి యాక్టివిటీస్, హ్యూమన్ యాక్టివిటీస్ మొత్తం కూడా దీంట్లో జరుగుతుంటాయి. మనం చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతుంటాయి. మరి అయితే భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద ఎవరెస్ట్ శిఖరం కూడా ఇక్కడే దీని మీదే ఉంటుంది. అంటే ఏంటి 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో మరి ఎవరెస్ట్ శిఖరం 9 కిలోమీటర్ల హైట్ ఉంది కాబట్టి మరి 9 కిలోమీటర్ల హైట్ వరకు కూడా దాదాపు మనకి ట్రోపోస్ఫియరే ఉంటుంది ఇది. తర్వాత అంటే ఇప్పుడు చెప్పాం కదా, మనకి ఈ ట్రోపోస్ఫియర్లోనే మేఘాలు ఏర్పడటం, వర్షాలు పడటం, ఇలాంటివన్నీ కూడా మనకి ట్రోపోస్ఫియర్లోనే జరుగుతాయి. నెక్స్ట్ ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఉంటుందండి. అంటే 10 కిలోమీటర్ల వరకు ట్రోపోస్ఫియర్ ఉంటుందని చెప్పాను. దాని తర్వాత 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ 10 కిలోమీటర్లు ట్రోపోస్ఫియర్ అని చెప్పాను. ఈ 10 నుంచి మళ్ళీ 50 కిలోమీటర్ల వరకు స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. ఇది స్ట్రాటోస్ఫియర్ ఇంపార్టెంట్. రెండవ పొర ఏది అంటే స్ట్రాటోస్ఫియర్ అండి. మరి స్ట్రాటోస్ఫియర్లోనే మనకి విమానాలన్నీ కూడా రాకపోకలు, ఎయిర్లైన్ ట్రాఫిక్ మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది. విమానాలు ఏ వాతావరణ పొరలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుండే అంటే స్ట్రాటోస్ఫియర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దీంట్లో అంటే విమానం స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. స్ట్రాటోస్ఫియర్లో విమానం స్టార్ట్ అయ్యి వెళ్తుంది అని గుర్తుపెట్టుకోండి.
మరి ఇంకా స్ట్రాటోస్ఫియర్లో ఇంకా మనకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఓజోన్ పొర. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది అంటారు? స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఓజోన్ పొర అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. మరి ఇది భూమి నుంచి 15 నుంచి 30 కిలోమీటర్ల హైట్లో ఉంటుంది స్ట్రాటోస్ఫియర్. మనం స్ట్రాటోస్ఫియర్ అనేది మనకి 10 నుంచి ఉంటుంది, 50 కిలోమీటర్ హైట్లో ఉంటుందని చెప్పాము. దీంట్లో మనకి ఒక 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది ఇది ఓజోన్ పొర. మరి ఓజోన్ తీసుకున్నట్లయితే దీనికి O3 అంటారండి. దీని ఫార్ములా అంటే 3 ఆక్సిజన్ అణువులు అనేవి దీంట్లో ఉంటాయి. 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. O3 అంటారు దీన్ని. నెక్స్ట్ ఓజోన్ నీలి రంగులో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్లూ కలర్లో ఉంటుంది ఓజోన్. తర్వాత ఇంక ఇది ఘాటైన వాసన ఉంటుంది. ఘాటైనటువంటి స్ట్రాంగ్ ఆర్డర్ ఉంటుంది. అంటే ఘాటైనటువంటి వాసన వచ్చింది. అది వాసన పేరగానే మనకి దగ్గు వచ్చింది. మనకి ఎండు మిరపకాయలు మనకి కారం పడుతుంటే ఎట్లా ఘాటుగా ఉంటుందో అట్లా ఘాటైనటువంటి వాసన వచ్చింది దీనికి మనకి. నెక్స్ట్ ఉంటే మనం పీల్చే సాధారణ ఆక్సిజన్ తీసుకుంటే అది 2 పరమాణువులు ఆక్సిజన్. ఆక్సిజన్కి రంగు ఉండదు, వాసన ఉండదు. కానీ ఓజోన్ తీసుకుంటే ఓజోన్ ఆక్సిజన్కి తేడా ఏంటంటే ఇక్కడ రాసిన చూడండి. ఆక్సిజన్ అనేది 2 అణువులు ఉంటాయి, 2 పరమాణువులు ఉంటాయి. ఓజోన్లో 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. రంగు తీసుకున్నట్లయితే ఆక్సిజన్కి ఎలాంటి రంగు ఉండదు, రంగు లేదు. కానీ ఓజోన్ మాత్రం బ్లూ కలర్లో ఉంటుంది. వాసన ఆక్సిజన్కి ఎలాంటి వాసన ఉండదు, ఓజోన్కి ఘాట్ అయినటువంటి వాసన ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ తీసుకుంటే చూడండి, ఆక్సిజన్ కంటే ఓజోన్ అణువులు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒక 10 మిలియన్లు గాలి అణువులు తీసుకుంటే దాంట్లో 2 మిలియన్లు ఆక్సిజన్ అణువులు ఉంటాయండి. 10 మిలియన్ల గాలి అణువులు తీసుకుంటే మనకి స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి మొత్తం ఈ వాయువులు తీసుకున్నట్లయితే 10 మిలియన్ల గాలి అణువులు తీసుకుంటే 2 మిలియన్లు ఆక్సిజన్ అణువులే ఉంటాయి. మరి దీంట్లో ఓజోన్లు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? కేవలం 3 ఉంటుంది. సింగిల్ డిజిట్లో 3 మాత్రమే ఉంటాయి. అంటే 10 మిలియన్ల గాలి అణువుల్లో 2 మిలియన్ల ఆక్సిజన్లు అయితే దాంట్లో ఉండే ఓజోన్లు మాత్రం ఓన్లీ సింగిల్ డిజిట్లో 3 మాత్రమే ఉంటాయి. ఇంపార్టెంట్ అండి ఇది. మరి ఓజోన్ తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది, దీని యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఇదేంటంటే చూడండి, సూర్యుడి నుంచి వచ్చే ఏం చేసింది, అతినీలలోహిత కిరణాలని శోషించుకొని ఇది భూమి మీదకి అతినీలలోహిత కిరణాలు రాకుండా కాపాడుద్ది. అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటారు కదా, అల్ట్రావైలెట్ రేస్ కానివ్వండి, లేకపోతే ఈ రేడియేషన్ని భూమి మీద పడకుండా ఒక పొరలాగా ఉంటుంది. మనకి గొడుగు వేసుకుంటాం కదా, వర్షం వచ్చేటప్పుడు లేకపోతే ఎండ వచ్చేటప్పుడు మనం ఎండలో గొడుగు వేసుకుంటాం. ఈ గొడుగు వేసుకున్నప్పుడు ఏమైంది, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఎండ మన మీద పడుతుంది. ఒకవేళ ఈ గొడుగుకి రంధ్రాలు ఉంటే ఏమైంది, ఆ రంధ్రాల నుంచి ఆ సూర్యకాంతి అనేది మన మీద పడిద్ది. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అంటే ఈ స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ పొర అనేది మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతినీలలోహిత కిరణాల నుంచి అవి శోషించుకొని మనని భూమి మీద పడకుండా చేసిద్ది. ఒకవేళ ఇది భూమి మీద పడినట్లయితే అతినీలలోహిత కిరణాలు జీవరాశులకి అనేక హానికరమైన ప్రభావాలు కలిగిస్తాయండి. దీంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే చర్మ క్యాన్సర్ వచ్చింది. ఈ అతినీలలోహిత కిరణాలు చర్మం మీద పడితే చర్మ క్యాన్సర్ వచ్చింది, పంటల మీద పడితే పంటలు సరిగా పండవు, సముద్ర జంతువులు కూడా నష్టం వచ్చింది. మరి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతినీలలోహిత కిరణాలని భూమి మీద పడకుండా ఆపేటటువంటి వాయువు పొర ఏది అంటే ఓజోన్ పొర. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఓజోన్ పొర అనేది మనకి సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలని శోషించుకొని భూమి మీద పడకుండా కాపాడుతుంది. ఇంపార్టెంట్. మరి స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ అణువులు నిరంతరం ఎప్పటికప్పుడు విభజన చెందుతుంటాయండి. కొత్త కణాలు తయారవుతుంటాయి, నాశనం అవుతుంటాయి, కొత్త ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఓజోన్ ఉందనుకోండి, ఇది బ్రేక్ అయిపోద్ది, ఆక్సిజన్ తర్వాత ఆక్సిజన్ రాడికల్గా మారిద్ది, మళ్ళీ ఇవి 2 కలుస్తూ ఉంటాయి, మళ్ళీ O3 తయారైద్ది. సో ఇట్లా మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఓజోన్ పొరకు సంబంధించినటువంటి క్షీణత, డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ అంటే ఇది ఇంపార్టెంట్ అండి. మరి చూడండి, మరి ఓజోన్ పొర డ్యామేజ్ అవడానికి కారణాలు ఏంటో చూద్దాం. పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి విషపూరితమైనటువంటి ఉద్గారాలు ఓజోన్ పొరని డ్యామేజ్ చేస్తున్నాయి. సో దీంట్లో ముఖ్యమైనటువంటి ఏంటి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇవి ఫ్లోరిన్ పరమాణువులు స్ట్రాటోస్ఫియర్లో పోతే ఇవి ఎక్కువగా స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ పొరని డ్యామేజ్ చేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఇందుకు ముఖ్యమైనటువంటిది మరి దీనికి కారణం ఏంటంటే ఎక్కువగా మరి ఫ్లోరిన్ అనేటటువంటివి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయంటే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, తర్వాత ఇంకా మనకి జెట్లు, రాకెట్లు, ఇవన్నిటి నుంచి ఇవి క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటారు వీటిని.
ఫ్లోరిన్ సంబంధమైనటువంటి మూలకాలు వాతావరణంలో చేరుతాయి. వీటిని ఏమంటారంటే సిఎఫ్సి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇట్లాంటివి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. సిఎఫ్సి క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటారు. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి వేటి నుంచి వస్తాయి ఏంటంటే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, తర్వాత ఇంకా మనకి రాకెట్లు, విమానాలు వీటిలోంచి వస్తుంటాయి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం రాకెట్ వెళ్ళిన తర్వాత దానికి పైన ఆకాశంలో పెద్ద పొగలాగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక మార్క్ లాగా కనిపిస్తుంటుంది పొగలాగా. సో అవి దాంట్లో మనకి ఎక్కువగా క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి, సిఎఫ్సీలు. సో ఇవి ఏం చేస్తాయంటే మరి ఓజోన్ లేయర్ అక్కడ స్ట్రాటోస్ఫియర్లో పోయి ఆ ఓజోన్ పొరకి రంధ్రం చేస్తాయి. దాంతో రంధ్రం చేయటం అంటే ఏమీ లేదండి, అక్కడ ఓజోన్ ఉంటుంది కదా, ఆ O3ని బ్రేక్ చేస్తే ఆ O3 కాస్త ఆక్సిజన్గా మారుద్ది. అప్పుడు ఏమైతే ఉండాల్సినటువంటి ఓజోన్ సంఖ్య తగ్గిపోతే ఓజోను లేయర్ అనేది థిక్నెస్ తగ్గిపోద్ది. సో ఇది సిఎఫ్సి ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మరి ఈ వాయువులన్నీ కూడా క్లోరోఫ్లోరో కార్బన్స్ అన్నీ కూడా వాతావరణంలో పోయి చర్యశీలత లేనటువంటి ఇవన్నీ కూడా వాతావరణంలో ఎక్కువ రోజులైనా ఉంటాయండి. ఇవన్నీ మరి వర్షంలో, నీటిలో కానీ మంచులో కానీ కరవు. ఇవన్నీ క్లోరోఫ్లోరో కార్బన్స్ వాతావరణంలో ఉన్నటువంటి నీరు కానివ్వండి లేకపోతే మంచులో కానీ కలవకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా కరగకుండా ఉంటాయండి, డిజాల్వ్ అవ్వు, చర్యాశీలత లేనటువంటి ఇవన్నీ క్లోరోఫ్లోరో కార్బన్స్. సో ఎప్పుడైతే గాలుల వలన స్ట్రాటోస్ఫియర్లోకి వెళ్తాయో వెంటనే అక్కడ ఈ వాయువులు ఓజోన్ తోటి చర్య జరిపి ఆ ఓజోన్ పొరని రంధ్రం చేస్తాయి. మీరు ఇక్కడ చూడండి, ఓజోన్ పొర అనేది నిజమైనటువంటి రంధ్రం కాదు, ఆ ఓజోన్ పొర అనేది తరిగిపోతున్నటువంటి ప్రాంతం అని అర్థం ఆడ. ఓజోన్ పొరకి నిజమైనటువంటి రంధ్రం ఏర్పడలేదు, దాని థిక్నెస్ తగ్గిందని అర్థం ఆడ. చూడండి, ఆర్కిటిక్ ప్రాంతం కంటే అంటార్కిటిక్ ప్రాంతంలో తక్కువ ఓజోన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది చూడండి, మరి ఓజోన్ పొరకి రంధ్రం ఏర్పడటం అంటే దీని యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోయింది. ఇది ఎక్కువగా అంటార్కిటిక్ ప్రాంతంలో దీని యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోయింది అంటార్కిటికాలో. సో ఇది మరి లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే చూడండి, మనకి రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, పెట్రోల్, డీజిల్ వీటిని ఎక్కువగా ఉపయోగించకుండా ఉండాలి. తర్వాత కుండలో నీళ్లు తాగడం, చెట్టు కింద సేద్దేరటం, సైకిల్ వాడకం, ఇట్లాంటి పర్యావరణ సంబంధం ఈకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేయాలి. కానీ ఇలాంటివి చేయడం అనేది కష్టం. మనం ఒకరోజు ఏసీ లేకపోతేనే, ఒక గంట లేకపోతే మనం ఉండలేం. ఓకే, నెక్స్ట్ మరి దీనికి సంబంధించి ఓజోన్ పొరను సంరక్షించడం కోసం ఒక విధి విధానాలను రూపొందించారండి. మరి అదేంటి అంటే మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓజోన్ పొరను సంరక్షించడం కోసం రూపొందించినటువంటి విధి విధానాలు. మరి అంటార్కిటికా పైన మనకి ఎప్పుడైతే ఓజోన్ పొరలో రంధ్రం కనపడిందో అప్పుడు వెంటనే ఏంటంటే దానికి కారణమైనటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ వాయువుల్ని తగ్గించే ఉద్దేశంతో ఏం చేశారంటే ఇక్కడ ఒక రకమైనటువంటి విధి విధానాలను రూపొందించడం జరిగింది. సో మరి ఈ ఓజోన్ పొరను రంధ్రం చేసేటటువంటి ఆ పదార్థాలు తగ్గించాలని అప్పుడు మాంట్రియల్ ప్రోటోకాల్ తీసుకొచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది దేనికి సంబంధించిందంటే ఓజోన్ పొరను రంధ్రం చేసేటటువంటి ఆ క్లోరోఫ్లోరో కార్బన్స్ వాయువులను వాడకాన్ని తగ్గించడాన్ని మాంట్రియల్ ప్రోటోకాల్ రూపొందించడం జరిగింది. ఇది ఎప్పుడు అంటే 1987లో 24 దేశాలు సంతకాలు చేశాయి. 1987లో దీన్ని 24 దేశాలు దీని మీద సంతకం చేయడం జరిగిందంటే ఇక్కడ చూడండి, సీరియల్లో ఉంటుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పుడు దీన్ని సంతకాలు చేశారంటే 9, 8, 7, 8, 9 ఉంటాయి. ఇటు నుంచి వరుసలో ఉంటాయి. 24 దేశాలు సంతకాలు చేసి మరి దీని ప్రకారం ఏంటంటే ఆ ఒప్పందం ప్రకారం క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో సిఎఫ్సీలు, వాటికి సంబంధించినటువంటి ఉత్పన్నాలు ఓజోన్ పొరకు నష్టాన్ని కలిగించేటటువంటి ఉత్పత్తులని సరఫరాని నియంత్రించడం. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా వాడకాన్ని తగ్గించాలి అనేటటువంటి నిబంధన తేవడం జరిగింది. మరి ఈ ప్రోటోకాల్ని సరిచేయడానికి మళ్ళీ 92లో కోపెన్హాగన్లో ఇంకొక సమావేశం జరిగిందండి. ఈ కోపెన్హాగన్లో జరిగినటువంటి సమావేశం ఏంటంటే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తూ దాన్ని మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని మెరిట్స్, డిమెరిట్స్ని మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకొక కొత్తగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు దాని మీదే. సో ఇది కోపెన్హాగన్లో జరిగింది. మరి దీంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు 94 నాటికి క్లోరోఫ్లోరో కార్బన్స్ వాడకాన్ని తగ్గించాలని చెప్పారు. 96 నాటికి హ్యాలో కార్బన్స్ ఉత్పత్తిని తగ్గించాలని చెప్పారు. అంటే ఇక్కడ హ్యాలో కార్బన్స్ అంటే మనకి చూడండి క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా హ్యాలోజన్స్ అంటారు కదా. ఈ హ్యాలోజన్స్లో మనకి ఫ్లోరో కార్బన్ అంటారు. ఇది క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే దీంట్లో
హ్యాలో కార్బన్స్ అంటే మిగిలినటువంటి క్లోరో కార్బన్స్ అనేవి మనం ముందు చెప్పాము. క్లోరిన్ కాకుండా మిగిలినటువంటి అన్నీ కూడా హ్యాలో కార్బన్స్ అంటారు. అవన్నీ కూడా 1996 వరకు మొత్తం వాడకాన్ని తగ్గించాలని చెప్పారు, కానీ ఇంకా టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఇదంటే దీనికి సంబంధించిన కూడా బిట్లు కూడా మనకి ఇంపార్టెంట్. పొల్యూషన్ సంబంధించినవి కూడా ఎక్కువగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి మనకి నత్రజని వలయం. సో ఇది కూడా అయిపోద్ది, ఈ చాప్టర్ అయిపోద్ది, తొందరగానే అయిపోద్ది. ఇది చూద్దామండి. నెక్స్ట్ చూడండి, మరి నత్రజని వలయం తీసుకున్నట్లయితే వాతావరణంలో నత్రజని అనేది అధిక మొత్తంలో ఉంటుంది. అంటే 78% నైట్రోజన్ ఉంటుంది. ఇంపార్టెంట్, వాతావరణంలో ఉండేటటువంటి నైట్రోజన్ ఎంత ఉంటుంది అంటే 78% నైట్రోజన్ ఉంటుంది. ఇది మూలక స్థితిలో ఉంటుంది. అంటే ఏంటి, నైట్రోజన్ మాలిక్యులర్ స్టేట్లో ఉంటుంది. మరి ఇవి నైట్రోజన్ తీసుకుంటే ఎక్కువగా ప్రోటీన్లు, న్యూక్లిక్ యాసిడ్లో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుందండి. మరి బయోజియో కెమికల్ సైకిల్లో ఇది ఎక్కువ సంక్లిష్టమైనటువంటి సైకిల్. ఇది అడుగుతాడు, జీవ భౌగోళిక రసాయన వలయాల్లో సంక్లిష్టమైనటువంటి వలయం ఏది అని అడుగుతాడు. సో కాబట్టి ఇది నైట్రోజన్ సైకిల్. గాలి నుంచి భూమి ద్వారా మొక్కలు మరియు జంతువుల శరీరంలో చేరుద్దండి. సో ఇప్పుడు మరి గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ భూమిలోకి వచ్చింది. భూమిలోకి వచ్చినటువంటి నైట్రోజన్ మొక్కలు తీసుకుంటాయి, మొక్కల నుంచి జంతువుల్లోకి వస్తాయి, మళ్ళీ జంతువులు మొక్కలు చచ్చిపోయినప్పుడు మళ్ళీ గాలిలోకి వస్తుంటాయి. సో ఈ విధంగా మనకి నైట్రోజన్ అనేది ఒక సైకిల్ రూపంలో రొటేట్ అవుతూ ఉంటుంది. మరి చూడండి, ఈ నైట్రోజన్ అనేది మొక్కల పెరుగుదలకి, అభివృద్ధికి, ఇంకా గాయాలు మానడానికి నైట్రోజన్ అనేది చాలా అవసరం. చూడండి, భూమిపైన ఉన్న వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది 78% నైట్రోజన్ అనేది ఉంటుంది. మరి చూడండి, మరి ఈ 78% నైట్రోజన్ ఉన్నప్పటికీ కూడా మొక్కలు, జంతువులు వీటిని ఉపయోగించుకోలేవండి. వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంది కదా, మనం వీటిని వాడుకుందామని అనుకుంటే మొక్కలు, జంతువులు వీటిని ఆ కండిషన్లో వాడలేవు. అణురూపంలో ఉన్నటువంటి నైట్రోజన్ ఉపయోగించుకోలేవు. మరి మొక్కలు, జంతువులు ఉపయోగించుకోవాలంటే నైట్రోజను అణురూపంలో ఉన్నటువంటి నత్రజని, మూలక రూపంలో ఉన్నటువంటి నత్రజని సమ్మేళనాల్లాగా మారాలి. అంటే ఏంటి, నైట్రైట్లు అంటారు కదా, NO3- NO2-. సో ఈ విధమైనటువంటి నైట్రైట్లుగా మారినప్పుడు మాత్రమే మొక్కలు, జంతువులు ఉపయోగించుకుంటాయి. వీటిని నత్రజని సమ్మేళనాలు అంటారండి. సో కాబట్టి వాతావరణంలో ఉన్నటువంటి అణురూపంలో ఉన్నటువంటి నత్రజని సమ్మేళనాల్లాగా మారితేనే మొక్కలు, జంతువులు ఉపయోగించుకుంటాయి. మరి అట్లా వాతావరణంలో ఉన్నటువంటి అణురూపంలో నత్రజని సమ్మేళనాలుగా మారాలి అంటే కొన్ని సూక్ష్మజీవుల వలన జరిగిద్ది ఆ పని. అదేంటి అంటే జీవరసాయన చర్యలు అంటారు దాన్ని. ఇక చూడండి, ఇంపార్టెంట్ అండి పారాగ్రాఫ్. రైజోబియం నైట్రోజోమోనాస్. సో ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే వాతావరణంలో ఉన్న అణురూపంలో ఉన్నటువంటి నత్రజని సమ్మేళనాల్లాగా మార్చేవి ఏవి అంటే బ్యాక్టీరియాలు. రైజోబియం బ్యాక్టీరియా, నైట్రోజోమోనాస్. ఈ బ్యాక్టీరియల్ సహాయంతో జరిగింది. బ్యాక్టీరియల్ సహాయంతో జరిగింది కాబట్టి వీటిని ఏమంటారంటే జీవరసాయన చర్యలు అంటారండి. ఇంపార్టెంట్, జీవరసాయన చర్యల్లో అణురూపంలో ఉన్నటువంటి నత్రజని సమ్మేళనాల్లాగా మారటానికి ఉపయోగపడేటటువంటివి ఏవి అంటే బ్యాక్టీరియాలు. అవి రైజోబియము, నైట్రోజోమోనాస్. ఈ రైజోబియం అనేది సహజీవనం ద్వారా నత్రజని స్థాపన చేసింది. నైట్రోజోమోనాస్ సొంతగా అంటే స్వతంత్రంగా మట్టిలో ఉండి నత్రజని స్థాపన చేసి మట్టిలోకి విడుదల చేస్తే మొక్క దాటిని పీల్చుకుంటుంది. కానీ ఈ రైజోబియం మాత్రం పప్పు ధాన్యాల మొక్కల వేరుబుడిపిల్లో ఉండి గాలిలో ఉన్నటువంటి నత్రజని సమ్మేళనాల్లాగా మార్చి మొక్కకి నేలలోకి ఇస్తే మొక్క తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకి జీవరసాయన ప్రక్రియ ద్వారా మనకి నత్రజని స్థాపన జరిగింది. అంటే రెండోది ఇంకోటి ఏంటి అంటే భౌతిక రసాయన ప్రక్రియ అంటారు దీన్ని. ఫిజియోకెమికల్ ప్రాసెస్ అంటారు. దాంట్లో ఏంటంటే ఉరుములు, మనకి వర్షాకాలంలో బాగా ఉరుములు, మెరుపులు మెరుస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా ఉరుములు, మెరుపులు మెరిసేటప్పుడు ఏమైందంటే ఈ గాలిలో ఉన్నటువంటి అణురూపంలో ఉన్న నత్రజని ఆక్సిజన్తో కలిసి నైట్రైట్స్ అనేటటువంటి కాంప్లెక్స్లుగా మారుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఆటోమేటిక్గా వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు జరిగేటప్పుడు ఈ ఫిజియోకెమికల్ ప్రాసెస్ ద్వారా, లైట్నింగ్ ప్రాసెస్ అంటారు కదా, ఈ మెరుపులు, ఉరుముల ద్వారా కూడా తయారై మెట్లోకి వచ్చినప్పుడు మొక్కలు తీసుకుంటాయి. ఆ మొక్కల నుంచి మళ్ళీ శాకాహారులు తీసుకుంటే శాకాహారుల నుంచి మాంసాహారులకు వస్తాయి. సో చూడండి, ఇక్కడ మనకి నైట్రోజన్ సైకిల్లో వివిధ దశలు అనేవి ఉన్నాయి. ఈ దశల గురించి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటిలోంచి బిట్లు గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంటుందండి. మీకు బిట్ అనేది ఇక్కడ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో.
ఇక్కడ చూడండి మనకి నత్రజని స్థాపన, నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి అంటే అణురూపంలో ఉన్నటువంటి నత్రజనిని నత్రజని సమ్మేళనాలుగా మార్చడాన్ని ఏమంటారంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. అంటే నైట్రోజన్ సంయోగ పదార్థాలుగా మార్చడం, దాన్ని నైట్రోజన్ ఫిక్సేషన్, నత్రజని స్థాపన అంటారు. వాతావరణంలో జడ రూపంలో ఉన్నటువంటి క్రియారహితంగా ఉన్నటువంటి నైట్రోజన్ని కొన్ని జంతువులు మాత్రమే ఉపయోగించుకొని అవి నత్రజని సమ్మేళనాలాగా మారుస్తాయని చెప్పిన దీన్ని నత్రజని స్థాపన అంటారు. చెప్పిన మనం ఇక్కడ ఈ నత్రజని స్థాపనలో ఏంటంటే బయలాజికల్ ప్రాసెస్ ద్వారా జరుగుతుందని చెప్పాము. దీంట్లో సూక్ష్మజీవులు చేస్తాయని చెప్పాం కదా. ఈ సూక్ష్మజీవుల్లో మనకి 2 రకాలు ఉంటాయని చెప్పాను. కొన్ని స్వతంత్రంగా చేసేవి ఉంటాయి, కొన్ని సహజీవనం ద్వారా చేసేవి ఉంటాయి. ఇదండి మరి బ్యాక్టీరియాలు, నీలియాకస్ శైవలాలు నైట్రోజన్ని ఏం చేస్తాయంటే నైట్రోజన్ సమ్మేళనాలాగా మార్చుకుంటాయి. ఈ బ్యాక్టీరియాలు కొన్ని స్వేచ్ఛగా ఉంటాయి. క్లాస్ట్రీడియం ఇది ఇంపార్టెంట్ అండి. ఈ క్లాస్ట్రీడియం అనేటటువంటిది ఏంటి అంటే స్వేచ్ఛగా ఇది నత్రజని స్థాపన చేసింది. స్వేచ్ఛగా నత్రజని స్థాపన చేసేటటువంటి సూక్ష్మజీవి పేరు బ్యాక్టీరియా ఏంటి అంటే క్లాస్ట్రీడియం అని గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్. మరి సహజీవనం ద్వారా నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియాకు ఉదాహరణ ఏంటంటే రైజోబియం, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇవి రెండే ఎట్లా అడుగుతారు మనకి. సో దీంట్లో ఏంటంటే నిర్వచనం మనకి నత్రజని స్థాపన అంటే ఏంటంటే అణురూపంలో ఉన్నటువంటి నత్రజని నుంచి నత్రజని సమ్మేళనాలాగా మారితే దాన్ని నత్రజని స్థాపన అంటారు. మరి దీంట్లో బయలాజికల్ ప్రాసెస్ అని చెప్పిన, బయలాజికల్ ప్రాసెస్ ఉంటుందని చెప్పిన తర్వాత ఫిజియోకెమికల్ ప్రాసెస్ అని చెప్పిన. దాంట్లో మనకి ఆల్రెడీ తెలుసు, మెరుపుల ద్వారా తయారైంది, దాంట్లో మనకి కన్ఫ్యూజ్ లేదు. ఇక రెండోది ఏంటి అంటే ఇక్కడ మనకి బయలాజికల్ ప్రాసెస్లో ఇండివిజువల్గా చేస్తాయి బ్యాక్టీరియాలు. స్వతంత్రంగా నత్రజని స్థాపన చేసేది ఏది అని అడిగినప్పుడు క్లాస్ట్రీడియం స్వేచ్ఛా స్థితిలో చేసిద్ది. కానీ మరికొన్ని బ్యాక్టీరియాలు రైజోబియం కూడా నత్రజని స్థాపన చేసిద్ది, కానీ ఇదేంటంటే సహజీవనం గడుపుతూ చేసిద్ది. అంటే లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల వేరుబుడికల్లో ఉండి నత్రజని స్థాపన చేసిద్ది. ఇక్కడ చెప్పినటువంటి వాతావరణ నత్రజని సేంద్రియ నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి. నైట్రోజన్ను నేలలోకి సమ్మేళనాల రూపంలోకి విడుదల చేస్తాయని చెప్పిన బఠానీ, చిక్కుడు ఇట్లా లెగ్యూమినేసి సంబంధించినటువంటి మొక్కల వేరుబుడికల్లో ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఉంటుందని చెప్పాము. ఇదేం చేస్తుంది, నేలలోకి నత్రజని సమ్మేళనాలు విడుదల చేస్తుంది అని చెప్పాము. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి చెప్పాను చూడండి, ఉరుములు మెరుపులు సంభవించినప్పుడు కాంతి నుంచి నైట్రోజన్ నైట్రేట్లుగా మారుతుందని చెప్పాము. సో ఇది మనకి ఫిజియోకెమికల్ ప్రాసెస్ అని చెప్తారు, లైట్నింగ్ ద్వారా జరుగుతుంటుంది. సో ఇవన్నీ మరి తయారైన తర్వాత ఈ నైట్రేట్లు భూమిలోకి వస్తాయండి. భూమిలోకి వచ్చిన తర్వాత నైట్రేట్లు మొక్కలు తీసుకుంటాయి, మొక్కల నుంచి జంతువుల్లోకి వస్తాయి, మొక్కలు జంతువులు చనిపోయినప్పుడు మళ్ళీ నేలలోకి వస్తాయి. సో ఇది దీని ప్రాసెస్. నెక్స్ట్ నైట్రిఫికేషన్. సో ఈ నైట్రిఫికేషన్కి సంబంధించింది ఇక్కడ మనకి ఒక సైకిల్ ఉంటుందండి, ఒక ఫ్లో చార్ట్ ఈజీగా ఉంటుంది. చెప్పాము మనం ఇంతకుముందు మన నైట్రేట్లు తయారని చెప్పినాం కదా. అంటే బయోజియోకెమికల్ ప్రాసెస్ ద్వారా కానివ్వండి, జీవరసాయన పద్ధతి, భౌతిక రసాయన పద్ధతుల ద్వారా అణురూపంలో ఉన్నటువంటి నత్రజని నుంచి నైట్రేట్లు తయారని చెప్పినాం. ఈ నైట్రేట్ నుంచి ఇప్పుడు మనకి నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. నైట్రేట్స్ నుంచి అమోనియాగా మారడాన్ని ఏమంటారంటే అమోనిఫికేషన్ అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అమోనిఫికేషన్ అంటే ఏంటంటే నైట్రేట్లు అమోనియాగా మారడాన్ని అమోనిఫికేషన్ అంటారు. పేరులోనే ఉంది చూడండి. అమోనిఫికేషన్ అంటే అమోనియా తయారయ్యేటటువంటి ప్రక్రియని అమోనిఫికేషన్ అంటారు. దేని నుంచి అంటే నైట్రేట్ల నుంచి. మరి అట్లా ఈ నైట్రేట్ నుంచి అమోనియా తయారు చేసే బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ ఏదంటే డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. అమోనియా తయారయ్యేటటువంటి ప్రాసెస్ ఏంటంటే అమోనిఫికేషన్. దేని నుంచి వచ్చిందంటే నైట్రేట్ల నుంచి. మరి ఇట్లా నైట్రేట్ నుంచి అమోనియాను తయారు చేసే బ్యాక్టీరియా ఏది అని అడుగుతాడండి. అదేంటంటే డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ అమోనియా తయారైన తర్వాత మళ్ళీ అమోనియా నుంచి నైట్రైట్ తయారైంది చూడండి. అమోనియా నుంచి నైట్రైట్ తయారయ్యేటటువంటి ప్రక్రియను ఈ ప్రక్రియకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఏంటి అంటే నైట్రోజోమోనాస్. ఇది ఇంపార్టెంట్. నైట్రోజోమోనాస్ నత్రీకరణ బ్యాక్టీరియా అంటారు తెలుగులో. ఈ నత్రీకరణ బ్యాక్టీరియా అనేటటువంటిది ఏంటి అంటే నైట్రోజోమోనాస్ ఎగ్జాంపుల్. అమోనియా నుంచి నైట్రైట్లు తయారు చేసే బ్యాక్టీరియా నైట్రోజోమోనాస్. తర్వాత నైట్రైట్ నుంచి నైట్రేట్లు తయారు చేసేటటువంటిది ఇక చూడండి, దీన్ని తయారు చేసి నైట్రోబ్యాక్టర్. ఇది అమోనియా నుంచి నైట్రైట్ తయారవడానికి నైట్రోజోమోనాస్ ఉపయోగపడుద్ది. నైట్రైట్ నుంచి నైట్రేట్ తయారు చేసేది నైట్రోబ్యాక్టర్. సో తర్వాత మళ్ళీ నైట్రేట్లని మొక్కలు ఉపయోగించుకుంటాయి. సో మరి దీనికి ఇక్కడ గుర్తులు కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి చూడండి, ఇక్కడ అమోనియా నుంచి నైట్రైట్ తయారయ్యేది నైట్రోజోమోనాస్. అంటే ఇక్కడ చూడండి మనకి నైట్రైట్ అనేటటువంటి దాంట్లో 3 లెటర్స్ ఉన్నాయి చూడండి. నైట్రైట్ అనేటటువంటి దాంట్లో
దాంట్లో టా ఉంది, రా ఉంది, తాగుతుంది. ఓకేనా. నైట్రైట్ అనేటువంటి 3 ఉంది. అంటే ఏంటి? నైట్రజోమోనాస్, ఇది పెద్ద పేరు ఉంది అక్కడ. తర్వాత నైట్రేట్స్. నైట్రేట్ అనేది సింపుల్గా ఉంది చూడండి ఇక్కడ. నైట్రేట్లో మనకి టా ఉంది, రా అవుతుంది, 2 సింపుల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నైట్రోబ్యాక్టర్, ఇది సింపుల్గా ఉంటుంది. నైట్రేట్ తయారు చేసేది నైట్రోబ్యాక్టర్, సింపుల్గా ఉంటుంది. నైట్రైట్ కొద్ది కాంప్లెక్స్గా ఉంది ఇది పలికేటప్పుడు కాబట్టి ఇది కొంచెం పెద్ద పేరు, నైట్రోజోమోనాస్. నెక్స్ట్ స్వాంగీకరణ. స్వాంగీకరణ అంటే ఇక చూడండి, మరి మట్టిలోకి వచ్చినటువంటి ఏదైతే నైట్రోజన్ సంబంధమైనటువంటి సంయోగ పదార్థాలు ఉన్నాయో, నైట్రైట్లు, నైట్రేట్లు, ఇవన్నీ మొక్కలు తీసుకొని వాటికి కావాల్సినటువంటి ప్రోటీన్లు తయారు చేసుకుంటాయి. మరి ఆ మొక్కల నుంచి జంతువులు తిన్నప్పుడు ఆ మొక్కల్లో ఉన్నటువంటి నైట్రోజన్ సంబంధమైన పదార్థాలు జంతువుల్లోకి వస్తాయి. సో దీని ఏమంటారు? స్వాంగీకరణ అంటారు. నెక్స్ట్ అమోనిఫికేషన్. చూడండి, అమోనిఫికేషన్ అంటే అమోనియా తయారవటం, దాన్నే అమోనిఫికేషన్ అంటారు. దేని నుంచి అంటే నైట్రైట్లు, నైట్రైట్లు ఇతర నత్రజని సంబంధమైన పదార్థాలు అంటే అమోనియా నుంచి కానివ్వండి, లేకపోతే నైట్రైట్ల నుంచి కానీ, నైట్రేట్ నుంచి అమోనియా వస్తుంది చూడండి. సో ఇది నైట్రైట్ల నుంచి అమోనియా తయారవటం అమోనిఫికేషన్. మరి ఇది ఎట్లా జరిగింది చూడండి. మొక్కల జంతువులు చచ్చిపోయాయి అనుకోండి, చచ్చిపోయినప్పుడు వాటి వ్యర్థ పదార్థాలు చనిపోయినప్పుడు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు వదిలినప్పుడు అమోనిఫికేషన్ జరిగింది. ఇది ఇంపార్టెంట్. మొక్కల జంతువులు చనిపోయినప్పుడు, లేకపోతే వాటికి సంబంధించిన వ్యర్థ పదార్థాలు వదిలినప్పుడు అమోనిఫికేషన్ జరిగింది. మరి ఇక్కడ ఏం చేస్తాయంటే ఆ మట్టిలో ఉన్నటువంటి విచ్ఛిన్నకారులైనటువంటి సూక్ష్మజీవులు ఆ చనిపోయినటువంటి మొక్కల జంతువులను కానివ్వండి, లేకపోతే వాటికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలను కానీ విచ్ఛిన్నం చేసి అమ్మోనియాని విడుదల చేస్తాయి. చెప్పాం కదా మరికి, ఇట్లా వీటిని విచ్ఛిన్నం చేసి అమ్మోనియాని విడుదల చేస్తాయని చెప్పాం. విచ్ఛిన్నకరమైనటువంటి సూక్ష్మజీవులు మొక్కల జంతువులు చనిపోయినప్పుడు వాటిలో ఉన్నటువంటి డెడ్ బాడీలు కానివ్వండి, లేకపోతే వాటి వ్యర్థ పదార్థాలు కానీ విచ్ఛిన్నం చేసి, ఇది అమోనిఫికేషన్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ మనకి దీంట్లో డీనైట్రిఫికేషన్, వినత్రీకరణ అంటారు. సో దీంట్లో ఏంటంటే జంతు వృక్ష కణాల్లో చేరినటువంటి నైట్రోజన్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి వాతావరణంలోకి అణురూపంలో చేరడాన్ని వినత్రీకరణ అంటారు. మనకి చెప్పాం కదా, మనకి మళ్ళీ మాలిక్యులర్ నైట్రోజన్ ఏదైతే ఉందో అణురూపంలో ఉన్నటువంటి నత్రజని మళ్ళీ గాలిలో కలవటాన్ని డీనైట్రిఫికేషన్ అంటారు. అంటే ఘన రూపంలో ఉన్నటువంటి నైట్రేట్స్ ఏవైతే ఉన్నాయో NO3- దీని నుంచి వాయు రూపంలో ఉండే నైట్రోజన్గా మారటాన్ని వినత్రీకరణ అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. ఘన రూపంలో ఉన్నటువంటి నైట్రేట్స్ ఏవైతే ఉన్నాయో NO3 నుంచి మళ్ళీ నైట్రోజను వాయు రూపంలో ఉన్నటువంటి నైట్రోజన్గా మారటాన్ని వినత్రీకరణ, డీనైట్రిఫికేషన్ అంటారు. ఇది ఎక్కువగా తడి నేలలో జరిగింది. ఇంపార్టెంట్ అండి. డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ ఎక్కడ ఎక్కువ జరిగింది అంటే తడిగా ఉన్నటువంటి నేలలో జరిగింది. ఎందుకంటే చూడండి, మరి నేల తడిగా ఉన్నప్పుడు ఆ తడిగా ఉన్నటువంటి నేలలో ఆక్సిజన్ సరిగా లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాయంటే డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే దానికి ఆక్సిజన్ కావాలి కాబట్టి ఆ నేలలో ఉన్నటువంటి తడిగా ఉన్నటువంటి నేలలో ఆక్సిజన్ లేనప్పుడు బ్యాక్టీరియా బతకాలంటే దానికి ఆక్సిజన్ కావాలి. అప్పుడు ఏం చేస్తుంది? నైట్రేట్ని బ్రేక్ చేసింది. ఈ నైట్రేట్ని బ్రేక్ చేసినప్పుడు ఈ NO3- అని చెప్పాం కదా, ఈ నైట్రేట్ని బ్రేక్ చేసి దీంట్లో ఉన్న ఆక్సిజన్ అది తీసుకుంటుంది. అది తీసుకున్నప్పుడు ఇక నైట్రోజన్ అనేది మళ్ళీ మూలక రూపంలో ఉన్నటువంటి నైట్రోజన్ మళ్ళీ వాతావరణంలోకి పోయిద్ది. సో ఇది వినత్రీకరణ. గుర్తుపెట్టుకుంటే తడి నేలల్లో డీనైట్రిఫికేషన్ వినత్రీకరణం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ సఫిషియెంట్గా అందకపోతే ఆ తడిగా ఉన్న నేలలో ఏం చేస్తుంది? ఆ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాలు దానికి ఆక్సిజన్ కావాలి కాబట్టి అదేం చేస్తుంది అంటే ఆ నైట్రైట్లను బ్రేక్ చేసి దాంట్లో ఉన్న ఆక్సిజన్ తీసుకుంటే నైట్రోజన్కి దానికి అవసరం లేదు, అప్పుడు గాలిలోకి వెళ్ళిపోద్ది. సో ఇది ప్రాసెస్. మరి మానవ ప్రమేయం వల్ల ఏం జరుగుతుందంటే చూడండి, ఈ నత్రజని సంబంధమైనటువంటి కృత్రిమ నైట్రేట్ ఎరువులు ఎక్కువగా పంట పొలాల్లో ఉపయోగించడం వల్ల అవన్నీ కూడా మనకి చివరిగా ఎక్కడ పోతున్నాయి అంటే చెరువుల్లోకి పోతున్నాయి. అంటే దగ్గరలో ఉన్నటువంటి జల వనరుల్లోకి పోతున్నాయి నత్రజని సంబంధమైనటువంటి ఎరువులన్నీ కూడా. మరి అక్కడ పోయిన తర్వాత ఏమవుతుందంటే నీళ్ళల్లో మంచి నైట్రోజన్ ఎక్కువగా ఉన్నటువంటి కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల నీళ్లలో ఎక్కువగా శైవలాలు ఇంకా ఎక్కువ కలుపు మొక్కలు బాగా పెరుగుతున్నాయి. అంటే నత్రజని అనేది పోషక పదార్థమే కాబట్టి మరి ఆ నీటిలో మంచి పోషకాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ శైవలాలు కానివ్వండి, కలుపు మొక్కలు కానివ్వండి, ఈ నీటి మొక్కలు కానీ విపరీతంగా పెరుగుతాయి. ఈ విపరీతంగా పెరిగినటువంటి ఏం చేస్తాయంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయో నీళ్ళలో జలచర జీవులకు అవసరమైనటువంటి డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గిపోద్ది. సో ఆటోమేటిక్గా అవన్నీ చనిపోవడం జరుగుతుంది. సో దీని ఏమంటారంటే యూట్రోఫికేషన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. నీటిలో నత్రజని సంబంధమైనటువంటి పోషకాలు ఎక్కువగా అయినప్పుడు ఆ కలుపు మొక్కలు విపరీతంగా పెరిగి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల
ఆ నీటిలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోయి జలచర జంతువులు చనిపోతాయి. దీన్ని యూట్రాఫికేషన్ అంటారు. సో ఇదండి ఈ చాప్టర్ కంప్లీట్గా మీకు 100% మీరు ఇప్పుడు చెప్పినటువంటి అంశాల మీద ఫోకస్ చేసినట్లయితే మీకు బిట్లు ఎంతకంటే ఎక్కువ వేరే విషయాలు కూడా అడగడు. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. లైవ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ వీరయ్య గారు, మీరంతా, నెక్స్ట్ రమ్య గారు, అందరు కూడా గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఇంకా ఒక చాప్టర్ ఉంది పొల్యూషన్. ఒక చాప్టర్ చెప్తే మనకి 100% ఈ 9th మొత్తం కూడా అయిపోద్దండి. రమ్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు? మీది ప్రిపరేషన్ మీరు అందరూ కూడా ఎక్కడ, తెలంగాణనా ఏపీనా? ఒకసారి మీరు కామెంట్ చేయండి. మీరు ఏపీనా లేకపోతే తెలంగాణనా? టెట్కి ప్రిపేర్ అవుతున్నారా, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా అని ఒకసారి మీరు చెప్పండి అండి. మ్యాక్సిమం మన సిలబస్ని కంప్లీట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చేస్తున్నామండి. తక్కువ మంది ఆస్పిరెంట్స్ ఛానల్ మన వీడియోని లైవ్ని చూస్తున్నారు. అయినప్పటికీ కూడా మనకి ఒక సిలబస్ కంప్లీట్గా ఉన్నటువంటి సిలబస్ని కంప్లీట్గా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మనకి ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పి మనం ఆస్పిరెంట్స్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం ఒక ట్రాక్లో వెళ్తున్నాం కాబట్టి కంప్లీట్ సిలబస్ 8th, 9th, 10th